తన వెనకాల నీలిమ ఉందేమో అని కేవలం అపోహ మాత్రమే. ఇందులో నీలిమకి ఎలాంటి ప్రమేయం లేదని మా ఎంక్వైరీలో తేలింది మేడం. ఉంటాను మేడం. పోలీసుల మాట విన్నారు కదా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. నేను మా మావయ్య పెంపకంలో పెరిగాను, కానీ మీ ఇంటి గురించి ఆలోచిస్తాను. ఈ ఇంటి మనిషిగానే ఆలోచిస్తాను. ఈ ఇంటికి ఎవరు ద్రోహం చేయాలనుకున్నా నేను క్షమించను. మీ అందరినీ నా వాళ్ళుగా చూసుకుంటున్నాను. మీకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా సరే నాకు ద్రోహులే అవుతారు. పాపం నీలిమని మనమందరం అనవసరంగా అనుమానించామేమో. వాళ్ళ మామయ్య మొదటిసారి ద్రోహం చేసినప్పుడే ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈసారి తను సాయం చేస్తుందని మనమే పొరపాటుగా అనుకున్నాం. ఏదైతేనేం పోలీసులు ఎంక్వైరీ చేశారు కదా, దుర్మార్గుడు విష్ణుమూర్తి ఒక్కడే అని తెలిసింది కదా. ఆ దుర్మార్గుడు చనిపోయాడు. ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. చెప్పు తల్లి. అదేంటి నాన్న, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏమీ లేదమ్మా, జరిగిన సంఘటన మనసుకి చాలా కష్టం అనిపించి ఇంటికొచ్చి మీ అమ్మ ఫోటో చూసి మాట్లాడుకుంటే మనసుకి కాస్త ఉపశమనంగా ఉంటుందని ఇంటికొచ్చేశానమ్మా. మీకెవరికీ చెప్పలేదు అన్న ఆలోచన కూడా రాలేదమ్మా. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంకో సాయం అడగాలని ఫోన్ చేశాను. ఏంటి తల్లి అది? నీలిమని పోలీసులు తీసుకొచ్చారు నాన్న. ఈ కుట్రలో తన ప్రమేయం ఏం లేదని చెప్పారంట. నిజంగా ఆ అమ్మాయి ప్రమేయమే ఉండుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఖచ్చితంగా పోలీసులు కనిపెట్టుండేవారుగా. కాసేపు అదే నిజం అనుకుందాం నాన్న. కానీ ఒకటి ఆలోచించండి, ఎవరి సాయం లేకుండా విష్ణుమూర్తి ఒక్కడే ఇంత సాహసం చేయడు కదా. తను జైలు నుంచి తప్పించుకోవడం దగ్గర నుంచి చనిపోవడం వరకు విష్ణుమూర్తి ఇదంతా ఒక్కడే చేశాడు అంటే ఎంతవరకు నమ్మొచ్చు నాన్న? ఇంకో వ్యక్తి సాయం లేకుండా ఇదంతా జరిగి ఉండదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. విష్ణుమూర్తి పోయినంత మాత్రాన ఈ విషయాన్నంతా తేలిగ్గా వదిలేయకూడదు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే శత్రుశేషం మిగిలినంత వరకు మనకి భయంగానే ఉంటుంది కదా. ఆపద ఎప్పుడు ఎట్నుంచి వస్తుందోనని భయంగానే ఉంటుంది. ఇప్పుడేమంటావమ్మా? విష్ణుమూర్తి చనిపోయాడని ఆ రోజు కన్ఫర్మ్ చేసింది డాక్టర్ కదా నాన్న. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందు ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేయండి. ఆ డాక్టర్ దొరికితే మనకి మొత్తం నిజాలన్నీ బయటకొస్తాయి. సరే తల్లి, తప్పకుండా చేస్తాను. ఉంటాను. అలాగే నాన్న. అంటే నేను మాట్లాడింది అన్నయ్య ఎవరితోనూ చెప్పలేదన్నమాట. శివని నేను క్షమించను అన్న మాటని కాని శివ విషయంలో నేనెంత గట్టిగా ఉన్నానన్నది అన్నయ్యకి బాధ అనిపించినా భానుతో కూడా ఈ విషయాన్ని పంచుకోలేదు. ఎంత పనిచేసావు మావయ్య. నీ ప్రాణాలు తీసుకున్నావు, నన్ను పొట్టరిని చేసావు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా గురించే ఎప్పుడు ఆలోచించే నా మనిషివి నువ్వు. నన్ను పెంచడం కోసం నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు, పొట్టరిగానే మిగిలిపోయావు. నేనంటే అంత మమకారాన్ని పెంచుకున్నావు. అలాంటి నువ్వు ఈరోజు నన్ను పొట్టరిని చేసి వెళ్ళిపోయావా మావయ్య? ఏంటి నీలిమా, బాధపడుతున్నావా? మా మావయ్య ఎంత చెడ్డవాడైనా తను చనిపోయాడంటే బాధ అనిపిస్తుంది కదా. ఆ రోజు హాస్పిటల్లో చనిపోయాడని చెప్పినప్పుడు ఇలాగే ఏడ్చాను. అందుకే క్రిమేషన్ కూడా నేను చేయలేను అని వచ్చేశాను. కానీ ఈరోజు నా కళ్ళ ముందే ప్రాణం తీసుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా నన్ను పెంచాడు కదా, ఆ మమకారం నాకు ఉంటుంది కదా. అవును నీలిమా, మీ మావయ్యకు నువ్వంటే ఎంతో ఇష్టం కదా. నీ జీవితం కోసమే కదా తనేం చేయడానికైనా వెనకాడరు కదా. నువ్వు తను జైల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వెళ్ళి కలిశావు. అప్పుడు ఎప్పుడైనా జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నానని నీతో చెప్పారా?
హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. అప్పుడైనా తన మనసులో మాట నీతో చెప్పారా? అసలు మీ మావయ్య ఇలా ప్రవర్తిస్తారని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? ఒకవేళ ఊహించినా, నీకు అనుమానం వచ్చినా నువ్వేం చేసేదానివి? ఏంటి భాను, ఓదార్చడానికి వచ్చినట్టు వచ్చి నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా? పోలీస్ స్టేషన్లో కూడా నువ్వడిగినట్టే పోలీసులు ఇలాంటి క్వశ్చన్సే వేశారు. అక్కడ ఇక్కడ నేను చెప్పే సమాధానం ఒక్కటే, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని. ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని ఆధారాలు కూడా ఎంక్వైరీ చేశారు కదా. నేను నిర్దోషిని తెలిసాక కదా నన్ను వదిలిపెట్టారు. మళ్ళీ మీరొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారేంటి? ఎంక్వైరీ అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇదేమీ ఎంక్వైరీ కాదు. మీ మామయ్య పోయాడని ఇంతలా బాధపడుతున్నావు కదా. మరి అంతలా నిన్ను ప్రేమించే మీ మావయ్య అసలు నీకేం చెప్పకుండా ఇంత కుట్ర చేశాడా? ఒకవేళ చెప్పుంటే నువ్వు ఆపుండేదాను కదా. తప్పు జరిగితే నీకే ప్రమాదం మావయ్య అని చెప్పుండేదాను కదా. ఆ ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. అసలు అలా నువ్వెందుకు అర్థం చేసుకోకూడదు? మా ప్రశ్నలని నువ్వు తప్పుగా ఎందుకు అనుకుంటున్నావు? మీ మనసులోని ఉద్దేశం ఇదే అయితే నేను అలాగే అర్థం చేసుకునేదాన్ని. కానీ మీ మనసులో నా మీద ఎక్కడో అనుమానం కూడా ఉంది. నేను తప్పు చేసుంటానేమో, మా మావయ్యని సమర్థించుంటానేమో, మా మావయ్య చేసే ప్రతి ప్రయత్నంలో నా ప్రమేయం ఉంటుంది అని మీకు అనుమానంగా ఉంది. అది కేవలం మీ అనుమానం మాత్రమే. అది మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఇంటికి ద్రోహం జరుగుతుంది అంటే నేను వదిలిపెట్టాను. మా మావయ్య ఒకసారి తప్పు చేశాడనే కదా తలెత్తుకోలేక ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను. అది నా మనస్తత్వం. మా మావయ్య నన్ను పెంచాడు అన్న మమకారంతో బాధ అనిపిస్తుంది తప్ప ఇంకోటి ఇంకేం లేదు. నన్ను ఇంతలా క్వశ్చన్ చేస్తున్నారు కదా. నేనెప్పుడు మీలాగా మనుషుల్ని మోసం చేసి బతకలేదు. ఏమైనా సరే ధైర్యంగా చెప్పే ధైర్యం నాకుంది. నువ్విప్పుడు బాధలో ఉన్నావు, అందుకే ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నావు. నేను అన్నయ్య ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఒక రహస్యాన్ని దాచామంటే అది బయటకు తెలియడం వల్ల సమస్యలు పెరుగుతాయని, కుటుంబంలో కలహాలు వస్తాయని చెప్పలేదు. కానీ ఎవరినో వంచాలని కానీ ఎవరి ప్రాణాలను తీయాలని దాచుంచాల్సిన విషయం కాదు. ఈ సంగతి నీకు తెలుసు. అయినా ఎందుకలా పదే పదే మాట్లాడుతున్నావు? నిజంగా నీ బాధను చూసి తట్టుకోలేకే అడిగాం, కానీ మాకింకా వేరే ఉద్దేశం లేదు నీలిమా. చాలు భాను, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా నీ మనసులోని అంతరార్థం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. నువ్వు వచ్చి ఎందుకిలా మాట్లాడుతున్నావని గ్రహించలేనంత చిన్నపిల్లనేం కాదు. నీ భయం అంతా ఒకటే కదా. నీకు సంబంధించిన రహస్యం నా దగ్గర ఒకటి ఉంది. అది నేనెక్కడ బయట పెడతానేమో అని మీ ఇద్దరు భయపడుతున్నారు. అందుకే కదా మీరు నన్నిలా నీడలా వెంటాడుతున్నారు. నా తప్పేదైనా దొరుకుతుందేమో అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని మీరింతగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేనెప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. ఈ కుటుంబం గురించి ఆలోచించే మనిషిని, ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే ఎవరినైనా వదిలిపెట్టను. అలాంటిది నేను మా మావయ్య విషయంలో సపోర్ట్ చేస్తానని మీరెలా అనుకున్నారు? ఈ విషయాలు ఇక్కడితో వదిలేయండి భాను. మీ భయం అంతా ఆ వీడియో గురించి అయితే ఇదిగో దీన్ని నీ చేతులతో నువ్వే డిలీట్ చేసుకో. ఇది నాకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తే నేను నోరిప్పుతానన్న భయం కూడా మీకుండదు కదా. డిలీట్ చేసి తీసుకో భాను, డిలీట్ చేయి.